హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ చాప్టర్ 1187 ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. ఈ చాప్టర్లో లూఫీ వర్సెస్ ఈము ఫైట్ని, జోరో వర్సెస్ సమ్నర్స్ ఫైట్ని, ఇక లాస్ట్ సాంజీ వర్సెస్ గిల్లింగం మధ్య ఫైట్ని చూడబోతున్నాం. అలాగే జోరో వర్సెస్ సమ్నర్స్ మధ్య ఒక చిన్న కాన్వర్జేషన్ని చూడబోతున్నాం. సో చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. కానీ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బట్ వీడియో నచ్చలేదంటే ఏ నచ్చలేదో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక చాప్టర్ నేమ్ వచ్చి దికాస్, అంటే ఎల్బా కంట్రీ మొత్తం డెష్ అవ్వడానికి రెడీగా ఉందని చెప్తున్నాడు. ఇక లాస్ట్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో అక్కడ నుంచి ఈ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక లూఫీ అటాక్తో ఈమె చాలా సీరియస్గా ఇంజూరీ అయ్యి నోటి నుంచి బ్లడ్ వస్తుంది. అలాగే తన పంచికి గాల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే ఈము ఓమెన్ని యూజ్ చేసి ఫైర్ బాల్స్ని క్రియేట్ చేస్తాడు. కానీ ఈము చాలా దూరంలో గ్రౌండ్ మీద పడిపోతాడు. ఇక ఫైర్ బాల్స్ భూమ్ కొంచెంపటి తర్వాత ఎక్స్ప్లోజన్స్ అవుతాయి. ఇంకో పక్క లోకి లూఫీతో నేను బాగానే ఉన్నా, అతను నువ్వు చాలా బాగా హిట్ చేసావు, కానీ దానికి రీజన్ వచ్చి నేను తన మీద అటాక్ చేసి ఇంజురీ చేయడం వల్లే అని చెప్తాడు. అయితే లూఫీ లోకితో చూస్తుంటే నువ్వు చాలా సీరియస్గా ఇంజురీ అయినట్టు కనిపిస్తున్నావు, వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకోని చెప్తాడు. దానికి లోకి యాంగ్రీ అయ్యి రెస్ట్ తీసుకోమని నాకు చెప్తున్నావా, అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందని అంటాడు. అప్పుడే ఒక ఫైర్ బాల్ ఎక్కడి నుంచో సడన్గా వచ్చి లూఫీ భుజం మీద ల్యాండ్ అవుతుంది. అది లూఫీ చూసి షాక్ అవుతాడు. అలాగే లోకి ఈ చేసింది ఈమునే అని తన పవర్స్ని గుర్తుపట్టి తను ఇంకా మూవ్ అవుతున్నాడా అని షాక్ అయిపోతాడు. ఇక లూఫీ మీద ఉన్న ఆ బాల్ని తీసేయమని లూఫీకి చెప్తాడు అనుకుంటా. దాంతో లూఫీ చాలా ఫాస్ట్గా ఫైర్ బాల్ని తీసుకొని ఎక్స్ప్లోజన్ అవ్వకముందే త్రో చేస్తాడు. ఇక తర్వాత ఫైర్ బాల్స్ ఎక్స్ప్లోజన్ అవ్వడం చూసుకోవచ్చు. ఇక అప్పుడే ఈము లూఫీ అండ్ లోకి దగ్గరికి వస్తాడు. అయితే లూఫీ లోకితో అసలు అదేంటి, దానివల్ల నేను కాలిపోతానా, అది చాలా హాట్గా ఉంది, అసలు ఆ బ్లాక్ ఫైర్ ఏంటి, ఆ బ్లాక్ ఫ్లేమ్స్ని అంత దగ్గరగా చూస్తుంటే నా 2 బాల్స్ జారిపోయాయి. అలాగే ఈమోని ఇంత దగ్గరగా చూస్తుంటే చాలా స్కేరీగా ఉన్నాడని కామెంట్ చేస్తాడు. అప్పుడే ఈమో లోకి మీద అటాక్ చేయడానికి రెడీ అయ్యి బ్లాక్ ఫ్లేమ్స్తో లోకి మీద అటాక్ చేస్తాడు. దానికి లోకి లాస్ట్ టైం తన స్పాట్తో నన్ను ఎక్కడైతే అటాక్ చేశాడో అక్కడ బ్లాక్ ఫ్లేమ్స్ అంటుకోవడం స్టార్ట్ అయ్యాయి. అసలు ఏంటిది, ఒక వైల్డ్ ఫైర్ లాగా బ్లాక్ ఫ్లేమ్స్ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయని చెప్తాడు. అయితే ఈమో స్టిగ్మా అనే ఒక న్యూ అటాక్తో లోకి మీద బ్లాక్ ఫ్లేమ్స్తో కంటిన్యూగా అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక కట్ చేస్తే నామీ గ్రూప్ ఐస్ నుంచి సూర్యుని బయటికి తీయాలని సూర్య దగ్గరికి వెళ్తారు. అయితే అందరూ ఎంత ట్రై చేసినా కూడా ఐస్ని బ్రేక్ చేయలేకపోతారు. నామీ లైట్నింగ్ అటాక్ని యూజ్ చేస్తుంది, జింబే వాటర్ని యూజ్ చేస్తాడు. ఇలా దేంతో అటాక్ చేసినా ఐస్ మీద మాత్రం ఒక్క స్క్రాచ్ కూడా పడదు. దాంతో వాళ్ళు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అది ఒక్క రవ్వ కూడా మూవ్ అవడం లేదని అంటారు. అప్పుడు జింబే వచ్చి దీని మీద ఏ అటాక్స్ కూడా వర్క్ అవడం లేదని చెప్తాడు. ఇక ఊసాప్ ఇది ఐస్తో తయారు చేసింది అయితే కాదని అంటాడు. దానికి ఫ్రాంకీ దాన్ని చూస్తుంటే డైమండ్లా ఉందని చెప్తాడు. అది నామీ విని షాక్ అయిపోయి ఒకవేళ అది ఐస్ కాకపోతే లోపల ఉన్న తనకి గాలి ఆడకపోవచ్చు అని చెప్తుంది. కానీ బ్రుక్ దాని దగ్గరికి వెళ్ళి అది ఐసా లేదంటే ఇంకేమైనా అని టచ్ చేసి చూస్తాడు. అది చాలా చల్లగా ఉండడం ఫీల్ అయ్యి ఇది చాలా చల్లగా ఉంది, అయితే ఇది ఐసా లేదంటే ఇంకేమైనా అని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను అంటాడు. దానికి నామీ షాక్ అయిపోయి అదేంటో నీకు కూడా తెలియదా అని అంటుంది. అప్పుడే ఫ్రాంకీ నేను కూడా దీన్ని టచ్ చేసా కానీ అదేంటో నేను కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాను అంటాడు. దానికి నామీ జోక్ చేయడం స్టాప్ చేయండి, ఎందుకంటే మీరు హ్యూమన్స్ కాదుగా, అందుకే డిఫరెన్స్ని చెప్పలేకపోతున్నారు, చూస్తుంటే ఇది చాలా చల్లగా ఉందని చెప్తుంది. కానీ అప్పుడే వాళ్ళ వైపు ఎవరో వస్తూ ఉండడం చూసి అందరినీ వెనక్కి చూడమని చెప్తుంది. అయితే అది ఎవరో కాదు లోకి. ఈమో అటాక్ వల్ల అక్కడి నుంచి ఎక్కడ పడతాడు. అలాగే లోకితో పాటు తన హ్యామర్ కూడా కింద పడుతూ ఉంటుంది. అది నామీ చూసి చూసుకోమని వాళ్ళ కామ్రేడ్స్తో చెప్తుంది. అయితే లోకి హ్యామర్ డైరెక్ట్గా ఐస్ మీద పడుతుంది. దాంతో ఐస్ మెల్లగా మెల్టింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది నామీ వాళ్ళు చూసి సర్ప్రైజ్ అయిపోతారు. అయితే లోకిని అలా చూసి ఉడత లోకి దగ్గరికి రన్ చేస్తుంది. అలాగే నామీ గ్రూపు లోకిని స్టాప్ చేయడంతో చాలా సీరియస్గా ఇంజూరీ అవ్వడం చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇంకో పక్క ఫైనల్లీ ఐస్ కరిగిపోయి సూర్య కింద పడుతూ ఉంటుంది. అదే బ్రుక్ చూసి సూర్యుని పట్టుకోవడం చూస్తాం. ఇక కట్ చేస్తే ఈము లోకి మీద ఏ అటాక్ని అయితే యూజ్ చేశాడో సేమ్ అదే అటాక్ని లూఫీ మీద కూడా యూజ్ చేస్తాడు. కానీ లూఫీ మాత్రం ఎక్కడెక్కడో చూస్తూ ఉంటాడు. కానీ ఆ ఫైర్ వల్ల లూఫీకి ఏం కాదు. అలాగే ఫైర్ బాల్స్ని క్రియేట్ చేస్తాడు. దాన్ని లూఫీ చేతితో పట్టుకొని ఆడుకుంటూ ఉంటాడు. ఇక ఈమో మళ్ళీ ఫైర్తో లూఫీ మీద అటాక్ చేస్తాడు. కానీ లూఫీ దాన్ని హ్యాండ్తో డిఫ్లెక్ట్ చేయడం చూసుకోవచ్చు. అయితే ఈమో మాత్రం వెనక్కి తగ్గకుండా మళ్ళీ బ్లాక్ ఫ్లేమ్స్తో లూఫీ మీద అటాక్ చేస్తాడు. అయితే లూఫీ ఈసారి బ్లాక్ ఫ్లేమ్స్ నుంచి ఈజీగా ఎస్కేప్ అయిపోతాడు. ఇక మళ్ళీ కట్ చేసి జోరో సమ్మర్స్ దగ్గరికి షిఫ్ట్ చేస్తారు. వాళ్ళ స్కూల్ లైబ్రరీ దగ్గర ఒక పోర్ట్లో షిప్లో ఉంటారు. అక్కడ సమ్మర్స్తో పాటు గిలింగం కూడా ఉంటాడు. ఇక సమ్మర్స్ జోరోతో షాయర్ స్క్రూలో ఉన్న 3 డీమన్స్లో ఒకడు అసలు ఇక్కడ ఏం చేస్తున్నాడు, నిన్ను కొంచెంసేపటి ముందు విలేజ్లో ఉండడం చూసా, అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు, దేనికోసం వెతుకుతున్నామని అంటాడు.
దానికి జోరో స్మైల్ చేస్తూ నా ఫ్రెండ్స్తో నేను పార్టీ చేసుకుంటూ ఉంటే దాన్ని మొత్తం మీరు డిస్ట్రాయ్ చేశారని చెప్పి గిలింగం ఏం చేస్తున్నాడని ఆలోచిస్తూ ఉంటాడు. అది సమ్మర్ చూసి అలా చేయడం మా తప్పే, సారీ. మేము ఇక్కడికి వచ్చింది 10 మంది 20 మంది జేఎన్టీకేస్ని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళడానికి. కొంచెంసేపట్లో మా వాడు వాళ్ళని తీసుకొని ఇక్కడికి వస్తాడు. దీంతో ఇదంతా ఎండ్ అయిపోతుంది. అలాగే మేము కూడా సైలెంట్గా హోల్యాండ్కి వెళ్ళిపోతామని చెప్తాడు. దాని జోరో స్మైల్ చేస్తూ చాలా కోయిన్సిడెంట్లో ఉంది, మా వాడు కూడా అదే విలేజ్కి వెళ్ళాడు, మీ వాడు మళ్ళీ తిరిగి వస్తాడని నువ్వు అనుకుంటున్నావా? అది మాత్రం అసలు జరగదని చెప్తాడు. దానికి సమ్మర్స్ దానికి రీజన్ ఏంటో చెప్తావా అని అంటే మా వాడు మీ వాడిని చీల్చి చెండాడి భూమిలో పాతి పారేస్తాడని చెప్తాడు. దానికి సమ్మర్స్ యాంగ్రీ అయ్యి తన థాన్స్తో జోరో మీద అటాక్ చేసి ఈ మూమెంట్లో మేము ఎంత పవర్ఫుల్గా ఉన్నామో మీకు ఒక్కరవు కూడా ఐడియా లేదని చెప్తాడు. అప్పుడే పోర్టుకి ఆపోజిట్లో వెస్ట్ డైరెక్షన్లో ఉన్న వెస్ట్ విలేజ్కి షిఫ్ట్ చేస్తారు. ఇక ఓడ ఆకాశానికి ఒక బొక్క పడి ఆ బొక్క నుంచి వర్షం బోరున పడుతూ ఉందని కామెంట్ చేస్తాడు. ఇక అక్కడే రెయిన్ గార్డ్ జాజా జైంటికేస్ని కిడ్నాప్ చేస్తూ ఉంటుంది. దాన్ని సాంజీ చూస్తూ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు సిచ్యువేషన్ కంప్లీట్గా అర్థమైంది. ప్రాబ్లం 1, జేమ్స్ కన్నా పెద్దగా ఉన్న ఒక మాన్స్టర్ కిడ్స్ని కిడ్నాప్ చేయడానికి చూస్తుంది. అయితే దీన్ని డీల్ చేయడానికి నాకు చాలా పెయిన్గా ఉంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ చిల్డ్రన్స్ కోసం కళ్ళల్లో వాటర్ ఇంకిపోయిందలా ఓ అని ఏడుస్తూనే ఉన్నారు. దాన్ని నేను చూడలేకపోతున్నా. అయితే ఇక్కడ కిడ్స్ని నేను సేవ్ చేయలేను. దానికి మెయిన్ రీజన్ వచ్చే ప్రాబ్లం 2, అదేంటంటే ఆ మాస్టర్ వచ్చే ఒక ఉమెన్, తననేమో కిక్ చేయలేను. దాన్ని డీల్ చేయడం ఇంకో పెయిన్. అయితే కిడ్స్ సేఫ్ అయ్యేంత వరకు జేమ్స్ ఏడవడం స్టాప్ చేయరని వాళ్ళ కిడ్స్ కోసం ఏడుస్తున్న జేమ్స్ని చూసి. అలాగే ఇక్కడ ప్రాబ్లం 3 కూడా ఉంది. ఇక్కడ ఉమెన్స్ క్రై చేయడం నేను అస్సలు చూడలేను. ఈ ఫైట్లో నేను జాయిన్ అవ్వకపోయినా కూడా ఏం కాదు, ఎందుకంటే దానికి అంతటికీ రీజన్ నువ్వే అని సాంజీ గిలింగ్ అని ఎగిచ్చిదాన్ని. జేమ్స్ని నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, నేను కాదు. నా నుంచి నువ్వు ఎస్కేప్ అవడం ఇంపాసిబుల్ అని చెప్తాడు. అయితే గిలింగం సాంజీ కిక్ని బ్లాక్ చేసి నువ్వు చాలా టఫ్గా ఉన్నావు, నీకు నేను ఇంప్రెస్ అయిపోయా, అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఏం చేసేది నేనే. అయితే దీన్ని గుర్తుపెట్టుకో, టఫ్నెస్కి ట్రూ ఇమోర్టాలిటీకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. నువ్వు నన్ను డిఫీట్ చేయడం ఇంపాసిబుల్. అయితే నువ్వు చెప్పింది 100% కరెక్ట్. నేను బ్యాటిల్ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోతే లేదా నన్ను డిఫీట్ చేస్తే నా అబిలిటీ కూడా మెయింటైన్ అవ్వదు, అది కూడా నాతో పాటే అక్కడే డష్ అయిపోతుంది. సో నువ్వు వెళ్ళి రెయిన్ గార్డ్ని డిఫీట్ చేసి ఎగ్జిస్టెన్స్ నుంచి రిమూవ్ చేయడానికి ట్రై చేయి. నీకంత సత్తా ఉందో లేదో నేను కూడా చూస్తా అని చెప్తాడు. అలాగే రెయిన్ గార్డ్ జాజాతో ఇక్కడ నుంచి చిల్డ్రన్స్ని చాలా దూరంగా తీసుకెళ్ళమని చెప్తాడు. అప్పుడు సాంచి నాకు నీ వీక్నెస్ గురించి తెలుసని చెప్తే దాని గిలింగా స్మైల్ చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో నువ్వు కాంకర్ సాకిని యూజ్ చేయగలవా? నీకు నిజంగానే కాంకర్ సాకినే ఉంటే దమ్ముంటే నన్ను డిఫీట్ చేసి చూపించారా చూద్దామని సవాల్ చేసి సాంజయ్ మీద అటాక్ చేస్తాడు. దాంతో సాంజయ్ గ్రౌండ్ని చీల్చుకుంటూ లోపలికి దూసుకుని వెళ్తాడు. అప్పుడే గబాస్ జోరోతో ఇక్కడ మీ కెప్టెన్ వచ్చి 4 ఎంపరర్స్లో ఒకడు, తను కింగ్ ఆఫ్ ది పైరట్స్ కావాలంటే నీ సపోర్ట్ తనకి చాలా అవసరం, దానికి నీకు సత్తా ఉందని చెప్తూ ఉన్నప్పుడు మధ్యలో సాంజీ వచ్చి హే ఓల్డ్ మ్యాన్, వాట్ అబౌట్ మీ? తనలాగే నాకు కూడా కాంకర్ సాకి లేదని అంటే నీకు కాంకర్ సాకి అవేక్నింగ్ అవ్వడానికి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, కానీ కొన్ని రీజన్స్ వల్ల నువ్వు ఇంకా పాస్ట్ని క్యారీ చేస్తున్నావు. కానీ ఆ ట్రూ పవర్ని అవేక్నింగ్ చేసుకోవాలంటే ముందు కింగ్లా థింక్ చేయడం నేర్చుకోవాలి. నీకు నిజంగానే లూఫీ కింగ్ ఆఫ్ ది పైరట్స్ కావాలంటే అలా అవ్వడం తప్ప నీకు ఇంకో దారి లేదని చెప్పిన మాటల్ని సాంజీ ఇప్పుడు గుర్తు చేసుకుంటాడు. సో సాంజీ ఇప్పుడు కాంకర్ సాకిని అవేక్నింగ్ చేయడం పక్కా అని ఓడ రివీల్ చేశాడు. ఇక కట్ చేస్తే లూఫీ గేర్ 5లోకి వెళ్తాడు. అది ఈము చూసి ఫైనల్లీ నువ్వు నా ముందుకు వచ్చావా జైబాయ్ అంటే నన్ను అలా డిఫరెంట్ నేమ్స్తో పిలవద్దు, నా పేరు లూఫీ, కింగ్ ఆఫ్ ది పైరట్స్ అవ్వబోయేది నేనే అని డైరెక్ట్గా ఈముకే చెప్తాడు. ఇక ఈము దానికి రిప్లైగా ఏమిస్తాడో నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం. ఈ చాప్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యానిమే రివ్యూస్ తెలుగు.